చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ యొక్క సేవకుల సదస్సులో మీ మధ్య వాక్యాన్ని పంచుకునేటువంటి ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి నా దేవునికి నేను మొట్టమొదటిగా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అన్నగారికి కూడా నా వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా వాక్యాన్ని అందించినటువంటి అన్నగారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఇంతవరకు వాక్యాన్ని పంచుకోవడానికి ధైర్యంగానే ఉండింది, కానీ వర్తమానమైన తర్వాత అలాగే చర్చ జరిగిన తర్వాత వాక్యం చెప్పడానికి కొంచెము భయం అవుతుంది. ఎందుకంటే వాక్యం వరకు అయితే పర్లేదు, కానీ మళ్ళీ అయిన తర్వాత ఏ ప్రశ్నలు అడుగుతారో వాక్యంలో నాకు అంత జ్ఞానం లేదు కాబట్టి కొంచెం భయంగానే ఉంది. అయినా బైబిల్లో నాకు ఎప్పటి నుంచో మీకు చెప్తూ వస్తున్నాను, ముందుకే సాగిపో అనేటువంటి దేవుడు పలికిన మాట నాకు ఎంతో ఇష్టమైంది, అలాగే నాకెంతో ధైర్యాన్ని కూడా ఇచ్చేది. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము వాక్య భాగానికి మనం వెళదాం. దానికంటే ముందుగా ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యాన్ని పంచుకుంటాను. ఒక గ్రామంలో చాకలివాడు బట్టలు ఉతకడానికి వెళ్ళాడట. ఇప్పట్లో లేవు కానీ అవన్నీ, ఎందుకంటే అందరూ కొంచెం రిచ్ ఫ్యామిలీస్ కదా, అందరూ ఒకరని కాదు, అందరూ రిచ్ ఫ్యామిలీస్. వాళ్ళలో ప్రాముఖ్యంగా ఏ ఫ్యామిలీలోనైనా స్త్రీలే రిచ్, పురుషులు కాదులేండి, స్త్రీలే బాగా రిచ్. కాబట్టి చాకల వాళ్ళు అంటే కూడా తెలియకపోవచ్చు, వాళ్ళు చేసే పని బట్టలు ఉతకడం అంటే కూడా తెలియకపోవచ్చు. అప్పట్లో ఎలా ఉతికేవారు, ఎందుకంటే మేము పెద్దవాళ్ళం కాబట్టి వయసులో మాకు తెలుసు ఆ విషయాలన్నీ. ఆనాటి కాలంలో, ఇప్పట్లో ఆ పేరు కూడా మీరు వినుండరు, అప్పట్లో గ్రామాలలో దొరువులు అనేవి ఉండేవి. ఆ తర్వాత వాటిని సరస్సులని లేకపోతే మరొకటి మార్చేశారు పేర్లు. దొరువులు ఒక పెద్ద గుంట లాగుంటా నీళ్ళు ఉంటాయి, అక్కడ ఉతికేవాళ్ళు చాకలి వాళ్ళు ఉతికేటప్పుడు ఒక పెద్ద బండ ఉంటుంది, బండను ఏటవాలుగా వేసుకుంటారు, దాని మీద ఉతుకుతారు వాళ్ళు. ఇవన్నీ నీకు ఎలా తెలుసారు బాగా, నేను చూసిన వాడు కాబట్టి చెప్తున్నా. ఆ బట్టలు ఉతికేటప్పుడు మామూలుగా ఆ బండ కింద ఉంది కాబట్టి ఇట్లా ఏటవాళ్ళకు ఉంటుంది కాబట్టి దాని కింద కప్పలన్నీ ఉంటాయి. ఒకసారి చాకలి ఆయన వచ్చి బట్టలు ఉతకడం మొదలుపెట్టాడు. వాళ్ళు బట్టలు ఉతికితే ఆ శబ్దము గ్రామంలోకి వినబడుతుందండి, అంత పెద్ద శబ్దం. ఆ బండ కింద ఉన్నటువంటి కొత్తగా పుట్టినటువంటి కప్పలు అవన్నీ ఎగిరి దూకాయట. ఓయమ్మ ఏవో అయిపోతా ఉంది, శబ్దం వచ్చేసింది, భూకంపంలాగా వచ్చేసింది, చచ్చిపోతాం ఇక్కడ ఉంటేనే ఎగిరి దూకాయట బయటికి. ఆ లోపల ఉండే పెద్ద కప్పలు, ఎందుకురా బయటకు దూకుతున్నారు మీరంటే, ఇదేంటి ఇది, ఏడేమిటే మనం చచ్చిపోతాము, భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి, ఏమైనా భూకంపం వస్తుందేమో అది ఇదంటే, అప్పుడు ఆ కప్పలు అన్నాయంట, మీరేం భయపడబాకండి, ప్రతిరోజు చాకలి ఆయన వస్తుంటాడు, అవి ఉతకుతుంటాడు, మళ్ళీ కాసేపుదాలు వెళ్ళిపోతాడు. అంటే మేము అలవాటు పడిపోయినాము కాబట్టి దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు. బండ ఇరగదు, అలాగే భూకంపాలు కూడా రావు, మనం కూడా చచ్చిపోము. కాబట్టి మీరేం కంగారు పడపాకండి అనేసరికి అవునా అని కొత్త కప్పలు అన్నాయట. ఇప్పుడు చెప్తున్నాను అసలు కథ. ఆ కప్పలన్నీ మీరే. కప్పల్లో కొత్తగా వచ్చిన కప్పలు ఉన్నాయి, అలాగే సీనియర్ కప్పలు కూడా ఉన్నాయి. ఆ చాకలోని నేనే. ఉతికేదే వాక్యం చెప్పడం, అంతకంటే ఇంకేం లేదు. ఉతకడం అంటే అమ్మా కొత్త కప్పలేమో ఏమో వాక్యం అంటే భయం వేసేస్తుంది. ఈ పాత కప్పలు ఉన్నాయే, పాస్టర్ వస్తుంటాడు, ఉతక్కుంటాడు, చెప్పుకుంటాడు, దాని గురించి మనం ఏమి కంగారు పడాల్సిన పని లేదు. దయచేసి అలా అనుకోకండి. కొద్ది నిమిషాలు దైవవర్తమానం మనం విందాం. దానికి సహాయకరంగా
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలులుగా నియమింపబడిన పౌలను నేను. చాలు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడు అపోస్తలులుగా ఉండుటకు చాలమ్మ పిలువబడినవాడు. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవముల మా దేవ, మీ ఘనమైన నామమున వందనాలు. ఇంతవరకునైనా జరిగినటువంటి కార్యక్రమంలో మీ సహాయాన్ని ఇచ్చారు. తిరిగి చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించాడు. నా అంశము ప్రభా సర్వెంట్, సేవకుడు. దాని గురించి అనేకమైన అంశాలు నా ద్వారా మీరు బోధించమని, నాకు మాకందరికి కూడా వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మీరే కలిగించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నా యొక్క అంశం ఏంటి అంటే, ఈ యొక్క సేవకుల సదస్సులో సేవకుడు, దాన్ని ఇంగ్లీష్లో సర్వెంట్ అంటారు. సేవకుడు, సేవకుడు అనే మాట, దాసుడు అనే మాట పలుమార్లు దైవ గ్రంథంలో దేవుని దాసులకు వ్రాయబడినట్లుగా మనము చూడగలం. అంతేకాకుండా ఈనాటి సేవకులుగా అనేక మంది దైవదాసుడు అని, దైవ సేవకుడు అని తమ యొక్క అర్హతను బయట పెడుతున్నట్లుగా కూడా మనము చూడగలం. దాన్ని బట్టి మనమందరము కూడా దేవుని యొక్క సేవకులం. మనమందరం ఎవరమ్మా? దేవుని యొక్క సేవకులు. బాగా గమనించండి. సేవకుడు అంటే మాటకు మాత్రము చాలా చిన్న మాట, మాటకు మాత్రము చాలా చిన్న మాట. ఇంగ్లీష్లో సర్వెంట్ అన్నారు. సర్వెంట్లో 7 లెటర్స్ ఉన్నాయి, 7 అక్షరాలు. ఈ 7 అక్షరాల గురించి క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. సేవకుడు అంటే సేవకుడు ఎవడు, సేవకుడు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా సేవ చేయాలి, సేవకుడు ఎలా సంఘాన్ని పోషించాలి, సేవకుడు ఎలాగో సంఘాన్ని విస్తరించాలి, అలాగే సువార్తను ఏ రీతిగా ప్రకటించాలి, సువార్తను ఏ రీతిగా విస్తరింపచేయాలి, అనేకమైన ఆత్మను ఎలా సంపాదించుకోవాలో ఈ సమయంలో కొద్ది నిమిషాలు నేను మీకు వివరిస్తాను. ఈ సేవకుడు, సర్వెంట్ అనే పదములో మొదటి అక్షరము ఎస్. మొదటి అక్షరము ఎస్. ఎస్ అనే మాటకు నేను అంటాను సెలెక్ట్ బై ద గాడ్. బాగా గుర్తుంచుకోండి ఈ మాట, సెలెక్ట్ బై ద గాడ్. అంటే సేవకుడు అనేవాడు ఎవరి ద్వారా ఏర్పరచబడాలి, ఎవరి ద్వారా పిలువబడాలి. అందుకే మీకు ఇందాక చదివించాను, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అంటాడు ఏమని? మనుష్యుల చేత కాదు. బాగా అర్థం చేసుకోండి. సేవకుడు అనేవాడు, ఇంగ్లీష్లో చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. పాస్టర్ అంటే సేవకుడు అంటే అర్థం కాదు, కానీ నేటి దినాల్లో అన్న చెప్పారు ఇందాక 5 రకాల పరిచర్లని. ఇప్పుడు ఎవాంజలిస్ట్ అని మేము అప్పుడు పెట్టుకుంటున్నాం. ఆ మాట పెడితే ఎవరికి అర్థం కావడంలా. తర్వాత సేవకుడని పెట్టుకుంటే అది కూడా అర్థం కావడంలా. అందరికి అర్థమయ్యే మాట ఏంటంటే పాస్టర్. సరే, నేను దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ సేవకుడు ఇందాక అన్న చెప్పారు, పిలువబడుట అనే దాని గురించి, అలాగే పంపబడుట అనే గురించి. బైబిల్లో ఒక మాట ఉంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ కొందరిలో సేవకులు ప్రధానమైన వారు. మరి సేవకుడు అనేవాడు దేవుని చేత పిలువబడాలి, దేవుని చేత ఏర్పాటు చేయబడాలి. అంతేకాని ఈనాటి కాలంలో చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. అందుకే ఇందాక మనం చదివించిన మాట, మనుష్యుల చేత ఏర్పాటు చేయబడిన వాడు సేవకుడు కాదు. ఈనాటి కాలంలో చాలామంది వాళ్ళకు వాళ్ళే సేవకులుగా ప్రకటించేసుకుంటారు. అంటే ఈ యొక్క ఆదాయం లేని పరిస్థితుల్లో, సంపాదన లేని పరిస్థితుల్లో చాలామంది వారికి వారే సేవకులుగా ఏర్పాటు చేసుకొని మేము పాస్టర్లమని సేవలు చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ వారి సేవ
ఎలా జరుగుతుందో మనకు తెలుసు. అలాగే కొంతమంది తల్లిదండ్రులు బలవంతం మీద సేవకులుగా పంపిస్తున్న దినాలు కూడా ఉన్నాయి. కొంతమంది వారి యొక్క పరిచర్యను కొనసాగించడానికి బిడ్డలను బలవంతం చేస్తున్న దినాల్లో కూడా మనం ఉన్నాం. కానీ మనము ఒక్క మాట జ్ఞాపకం చేసుకోవాలి, ఏ సేవకుడైనా దేవుని చేత ఏర్పాటు చేయబడాలి, దేవుని చేత మాత్రమే పంపబడాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సేవకుడుగా, ఎందుకంటే మీరందరూ సేవకులం, మనమందరం కూడా సేవకులం. మొట్టమొదటిగా మనం ఎవరు ఏర్పాటు చేసుకోవాలి అంటే పని నిమిత్తమై దేవుడు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎవరు పంపాలి మనల్నంటే దేవుడు మాత్రమే మనలను పంపాలనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు కాబట్టి చివరి వరకు దేవుని దాసునిగా ఆయన జీవించినట్లుగా మనము చూడగలం. నీవు సేవను జీవితకాలమంతా కూడా చేయాలి అంటే ఒకటే సూత్రం, నీవు దేవుని చేత ఎంపిక చేయబడి ఉండాలి, నీవు దేవుని చేత పంపబడిన వాడవుగా ఉండాలి. రెండవదిగా ఎస్ తర్వాత ఈ అనే లెటర్ వస్తుంది. ఈ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అంటే ఎంబాసిడర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంబాసిడర్ అంటే రాయభారి. ఇందాక అనకుడు చెప్తూ మాట పలికాడు, ఆ మాట రాయభారి. సేవకుడు రెండవదిగా గుర్తుపెట్టుకోండి, సేవకుడు రెండవదిగా రాయభారిగా ఉండాలి. రాయభారి అంటే ఎవరండి? పురాతన కాలంలో, రాజుల కాలంలో ఈ రాజ్యంలో ఉన్నటువంటి వర్తమానాన్ని మరొక దేశంలో ఉండే ఆ రాజుకు వర్తమానం పంపించాలి అంటే ఎవరిని పంపించేవాళ్ళు? రాయబారులను పంపించేవారు. ఈ రాయబారులు ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే వర్తమానాన్ని తెలియజేసేవారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రాజు ప్రక్క దేశంలో ఉన్న రాజుకి ఏవైతే చెప్పమని పంపిస్తాడో దాంట్లో పొల్లు కూడా తప్పదు. అతడే నిజమైనటువంటి రాయబారి. బాగా జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి దేవుడు మనలను ఈ లోకానికి మొత్తానికి ఎలా పంపిస్తున్నాడు అంటే రాయబారిగా ఆయన మనలను పంపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క సువార్తను మనం అనేకులకు పంచాలి. ఎలా పంచాలి అంటే వాక్యములో ఉన్నది ఉన్నట్టుగానే మనము పంచాలి. అంతేగాని ఏదో నీలో స్వలాభం కోసం కలపడం, లేకపోతే నీ యొక్క ఏదైనా నష్టం కలుగుతుందని తీసివేయడం, ఇలాంటివి మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అలా చేస్తే నీకు దేవుని రాజ్యం కూడా లేదనే మాట బైబిల్లో మనము చూడగలం. కాబట్టి వాక్యాన్ని ఉన్నట్టుగా మనం ప్రకటించాలి. చాలా వరకు అనేకమైనటువంటి సేవకులు చేసేటువంటి చిన్న పొరపాటు ఏంటి అంటే గంట సేపు వాక్యం చెప్పిన బాగా అర్థం చేసుకోండి. గంట సేపు వాక్యం చెప్పిన హెచ్చరిక అనేది ఉండదండి. ప్రారంభం నుంచి దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నిన్ను అట్లా ఇచ్చేస్తాడు, ఇట్లా ఇచ్చేస్తాడు, ఇవి తప్ప నీవు ఇలా బ్రతకూడదు, నీవు ఇలా బ్రతకాలి, నీలో పలారిది ఉంది, దేవుడు హెచ్చరిస్తున్నాడు, అవి తీసేసుకో అనేటువంటి హెచ్చరిక అనేది సేవకులు ఈనాటి దినాలలో చేయడం లేదండి. ఇందాక ఒక సిస్టర్ అన్నారు, ఏమని? హెచ్చరిస్తే వారు వేరే సంఘానికి వెళ్ళిపోతున్నారు అని. అప్పుడు అన్నాడు, వాళ్ళు ఏ సంఘానికి కాదు కానీ అసలు ఎక్కడికి పోరు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేది హెచ్చరించేది, అదే పురిగొల్పేది, అదే ఆదరించేది, అదే ఓదార్చేది, అదే ఉజ్జీవింపచేసేది. నీ జీవితంలో ప్రతిదీ కూడా జరిగించేది దేవుని వాక్యమే. కాబట్టి దేవుని యొక్క వాక్యము తప్పక హెచ్చరిస్తూ ఉంది. మరి ఆ హెచ్చరికలు చేయడానికి అనేక మంది సేవకులు భయపడతారు. నా అనుభవపూర్వకంగా చెప్తున్నారు. మా పరిచయలో సంఘాలలో ఎవరన్నా కానీ హెచ్చరిస్తే, సార్ నన్నే అన్నాడు, సార్ నా గురించే చెప్పాడు, ఇలాంటి వాటి వలన కొంతమంది మా సంఘాలు మానుకున్న వారు కూడా ఉన్నారు.
మరలా చెప్తున్నాను, నేను ప్రసంగం చేసినప్పుడు కూడా చెప్తున్నాను, ఈ వాక్యము నీ కొరకే. ఇప్పుడు చెప్పే వాక్యం ఎవరు కొరమమ్మా? నీ కొరకే, నా కొరకే నేను అనుకోవాలి. మీరందరూ కూడా మా కొరకే, మా కాదు కానీ ఇట్స్ ఎ ప్లూరల్, సింగులర్ ఉపయోగించండి. నా కొరకే అనే మాట, నా కొరకే. మరి నీ కొరకే అన్నప్పుడు నిలబడు. నాకు కాదనుకుంటే ఇక్కడ కూర్చోవలసిన అవసరత కూడా నీకు లేనే లేదు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్యములో హెచ్చరిక లేకపోతే నా మట్టుకు నేను అనుకుంటాను, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అది వాక్యమే కాదనుకుంటాను నేను. ఎందుకంటే నేటి దినాలు కడవరి దినాలు. ఈ కడవరి దినాలలో సైతానుడు పెట్టేకపోతున్నాడు. మనుషుల యొక్క మనసులను త్వరగా మార్చివేస్తాడు. నీ గురించి ఆయన తిట్టాడు. ఇప్పుడు ఒక మాట, తాగుబోతులకు దేవుడు శిక్ష వేస్తాడని మనం ప్రకటన చేశాం. ఎవడికి ఉలికి ఎక్కువ ఉంటుంది? తాగేవాడికే. మరి తాగడం తప్పని బైబిల్ ఉంది, దాన్ని మేము ప్రకటన చేస్తున్నాం. నీ యొక్క అలవాటును మార్చుకుంటే నీకు దేవుడు దీవెని ఇస్తాడు. మార్చుకోకపోతే నేను తీసుకెళ్ళి నరకంలో ఆయన పడవేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో, మన యొక్క బోధనలో సేవకుడు సంఘాన్ని ఎప్పుడు కూడా ఓరడించడము, లేకపోతే ఓదార్చడము, లేకపోతే ఆదరించడము, వాటిలో కూడా హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. వాళ్ళు అనుకుంటారని, వీళ్ళు అనుకుంటారని మనము భయపడాల్సిన పని లేనే లేదు. మనం చేసేది ఎవరి సేవ? దేవుని సేవ. అందుకని అంటాడు, నీవేమి వెనకడుగు వేయవద్దు, నీ ముందుకే సాగిపో. అన్నీ కూడా సమస్తం ఆయన చూస్తాడు. బైబిల్ గ్రంథంలో తిమోతి అనే వ్యక్తి ఉన్నాడు. ఆ తిమోతి ఎటువంటి వాడు అంటే హెచ్చరించేవాడు, అలాగే స్థిరపరిచేవాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. కాబట్టి ఇక సహింపచాలక ఏజెన్సీలో మేము ముందుగానేను ఉండుట మంచిదని ఈ శ్రమల వలన ఎవడను కదలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును. ఏమంటున్నాడు ఇక్కడ? తిమోతి ఏం చేసేవాడంట? హెచ్చరించేవాడు, రెండవదిగా స్థిరపరిచేవాడు. హెచ్చరిక లేకపోతే స్థిరత్వం అనేది ఏ విశ్వాసులో కూడా ఉండదు. హెచ్చరిక లేకపోతే నీవేం సరిదిద్దుకుంటావు? సరిదిద్దుకోకపోతే స్థిరత్వం అనేది ఏ విశ్వాసులో కూడా ఉండదు. కాబట్టి నీ విశ్వాసంలో హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యము. రెండవదిగా సమూయేలు కూడా ఏలీని ఏం చేస్తున్నాడో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం చదవక్కర్లేదు, 3వ అధ్యాయం 11 నుంచి మనము చూస్తే ఏలీనే హెచ్చరిస్తున్నాడు. ఎవరు? సమూయేలు. వాస్తవానికి ఏలీ ఎవరు అక్కడ చెప్పాలి మీరే? యాజకుడు. ఈయనెవరు? సమూయేలు. ఆయన కింద ఉండేటువంటి శిష్యుడు అనుకుందాం. మరి శిష్యుడే ఎవరిని హెచ్చరిస్తున్నాడమ్మా? గురువు గారిని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఫలాంది లోపం ఉంది. ఎందుకంటే ఏలియా బిడ్డల విషయంలో చాలా నిర్లక్ష్యం చేశాడు. దాన్ని బట్టి సమూయేలు హెచ్చరిస్తూ ఉన్నాడు. సమూయేలు భయపడలేదమ్మా, గుర్తుపెట్టుకోండి. నేను చిన్నవాడిని కదా, శిష్యుణ్ణి కదా, హెచ్చరించకూడదేమో, ఆయనేమని అనుకుంటాడేమో, నన్ను బయటికి పంపిస్తాడేమో, ఇలాంటి ఆలోచనలు చేయలేదు. హెచ్చరించాడు ఏలీని. అలాగే యెషయా కూడా ఎవరిని హెచ్చరిస్తున్నాడో తెలుసా? హిజ్కియాను హెచ్చరిస్తున్నాడు. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. హిజ్కియాను యెషయా ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. హిజ్కియా ఎవరమ్మా? ఆయనేం పేదవాడు కాదు, దాని పోయేవాడు కాదు, రాజునే హెచ్చరిస్తున్నాడు యెషయా ప్రవక్త. ఇది ధైర్యం అంటే. మరి ఇటువంటి ధైర్యంతో మనము వాక్యాన్ని బోధించాలే కానీ భయపడుతూ బోధించాల్సిన అవసరత ఏ సేవకుడికి కూడా లేనే లేదు. కానీ ఒక్క విషయం అండి, మనం ఎక్కడ బోధ చేసినా, ఎక్కడ సువార్త ప్రకటించినా సమయం ఉండాలి, అలాగే సందర్భము కూడా ఉండాలి. ఏదో ధైర్యము దేవుడి సేవ అని చాలామంది సేవకులు సువార్త సేవ చేసేటప్పుడు ఎందుకు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారో తెలుసా?
అక్కడ దేవాలయం ఉంటుంది, ఆడే సువార్త ప్రకటిస్తాడు. ఎంతవరకు సమంజసం చెప్పండి? ఎంతవరకు సమంజసం? అలాగే సువార్త చేసేటువంటి సమయాల్లో ఇతర భక్తుల గురించి, లేకపోతే ఇతర దేవుళ్ళు అనుకునే వారి గురించి కానీ, మతస్థుల గురించి కానీ పొల్లు మాట అనాల్సిన అవసరత మనకు లేనే లేదు. బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. కాబట్టి సమయాన్ని బట్టి మనం బోధించాలి, సందర్భాన్ని బట్టి బోధించాలి, అక్కడ ఉండేటువంటి స్థలాన్ని బట్టి మనము బోధించాలి, హెచ్చరించాలి. అలాగే నాతాను ప్రవక్త దావీదును కూడా హెచ్చరిస్తున్నాడమ్మా. దావీదు పాపములో ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి ఇంటికి వెళ్ళి చదువుకోండి. దావీదును హెచ్చరిస్తున్నాడు నాతాను ప్రవక్త. కాబట్టి హెచ్చరిక అనేది వాక్యములో తప్పకుండా ఉండాలి. అప్పుడే సంఘము స్థిరపరచబడుతుంది. హెచ్చరికలు లేకుండా, దిద్దుబాటులు లేకుండా ఉంటే సంఘము ఎప్పుడు కూడా స్థిరపరచబడదు, సంఘం ఎప్పుడు కూడా అభివృద్ధిలోనికి రాదనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరకు దేవుడే హెచ్చరించాడు. ఎవరినో తెలుసా? బెల్షజర్ను. ఎవరు హెచ్చరించారమ్మా? దేవుడే తన చేతి రాతతో హెచ్చరించాడు. అంటే ఎలా ఉందో పరిస్థితి గమనించండి. హెచ్చరిక ఉండాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. బాగా గమనించండి. ఈ హెచ్చరిక ఎలా ఉండాలంట? సాత్వికమైన మనసుతో మనము హెచ్చరించే వారముగా ఉండాలి. అంటే లోకంలో కూడా సామెత ఉంది కదండి. ఎవరన్నా ఇంటికి వచ్చి ఏమ్మా మీ అమ్మ ఉందా అనేదానికి ఇంకా తర్వాత మీకు తెలుసు అది తేడా ఉందా లేదా? అర్థమేమో ఒకటే, కానీ భాషలో తేడా. కాబట్టి హెచ్చరిక అనేది ఎలాగుండాలి అంటే సాత్వికమైన మనసుతో మనము హెచ్చరించే వారముగా ఉండాలి. అలాగే ఎపఫ్రా విషయంలో కూడా మనము చూస్తే అతడు నేర్పేవాడు. గుర్తుపెట్టుకోండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. ఎపఫ్రా ఎటువంటి వాడంటే నేర్పేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు దాకా మనము దేనికి వచ్చాం? మనము హెచ్చరిక అనేది. దేనికి వచ్చాం మనము? హెచ్చరిక. హెచ్చరించేవాడు ఎలాగుండాలి? నేను హెచ్చరించాను వేరే వ్యక్తిని అంటే అతని ద్వారా నేను ఎప్పుడు కూడా హెచ్చరించబడకూడదు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఆ హెచ్చరిక అనేది మనము నేర్చుకొని ఇతరులకు మనం నేర్పే వారముగా ఉండాలి. అందుకే బైబిల్లో వ్రాయబడిన మాట, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు అన్నాడు. చెప్పేవాళ్ళగా ఉండకూడదు సేవకులు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనము సేవకులం, మనము నేర్పించే వారముగా ఉండాలి. మనము నేర్చుకొని మనం అవలంబిస్తూ మనము నేర్పించే వారముగా ఉండాలి, కానీ కేవలము బోధించేవారు మాత్రమే ఉండకూడదు. లోకల్ ఒక సామెత ఉంది, చెప్పేవాడికి వినేవాడు ఏమైపోతాడట లోకం. ఎందుకంటే వీడు చేయడు, వీడు మాత్రం చెప్తా ఉంటాడు అంతే. అంటే వినేవాడు చాలా లోకువే అన్నట్లు. అలా కాదండి. మనం ఎపఫ్రా వలె నేర్చుకొని ఇతరులకు మనము నేర్పించే వారముగా ఉండాలి. ఎపఫ్రా ఎటువంటి వాడంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు, సువార్త ప్రకటించేవాడు, బోధ నేర్పేవాడు, కృపను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు. అటువంటి బోధ మనలో ఉండాలి, అటువంటి వాక్యము మనలో ఉండాలి. 2 విషయాలు చెప్పాను ఇప్పుడు. మొట్టమొదటిగా ఎస్ అంటే ఏంటమ్మా? సెలెక్ట్ బై ద గాడ్ అంతే. రెండవదిగా అంబాసిడర్. మూడవదిగా ఏ అక్షరం వస్తుంది? ఆర్. ఆర్ 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 అనే దానికి నేను అంటాను రెసిప్రొకేట్. రెసిప్రొకేట్ అంటే అర్థం ఏంటో తెలుసా? పరస్పరము ఇచ్చి పుచ్చుకొనుట అని అర్థం. ఇంకొక మాట చెప్తున్నాను, ఇంగ్లీష్ వర్డ్స్కి ఎప్పుడు కూడా
ఒక్కొక్క డిక్షనరీలో 5 మీనింగ్స్ ఉంటాయి, ఇంకొక డిక్షనరీలో 10 మీనింగ్స్ ఉంటాయి. అంటే రకరకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. రెసిప్రోకేట్ అంటే మేము ఎప్పుడు వినలేదు అనకండి, బైబిల్లో డిక్షనరీలో ఉండేటువంటి అర్థాలు అవి. కాబట్టి పరస్పరము ఇచ్చిపుచ్చుకోవడమే రెసిప్రోకేట్ అంటారు. మరి పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఏంటి? సేవకుడు ఎప్పుడు కూడా పుచ్చుకునేవాడుగా మాత్రమే ఉండకూడదు, సంఘానికి ఇచ్చేవాడుగా కూడా ఉండాలి. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. సంఘానికి ఇచ్చేవాడుగా కూడా ఉండాలి. ఇప్పుడు నేను సేవకుడిని, కేవలము నా సంఘము ద్వారా వచ్చే ధనాన్ని నేను తీసుకునేవాడిగా మాత్రమే ఉండకూడదు. సంఘములోనే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, నేనేం చేయాలి? వాళ్ళకి ఇవ్వాలంటే నా దగ్గర ఏముండాయి, నా దగ్గర ఏమి లేవే. అలాంటివి ఎప్పుడు కూడా మనం పలకకూడదు. మన దశమ భాగాన్ని కూడా మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి, అంటే సంఘానికి మనము ఇవ్వాలి. అలాగే సేవకులకు కూడా మనము ఇవ్వాలి. అంటే ఇచ్చి పుచ్చుకునేటువంటి మనస్తత్వము మనలో ఉండాలి. సంఘాన్ని ఆదరించాలి అంటే కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే అనుకోకండి, కేవలము వాక్యం ద్వారా మాత్రమే అనుకోకండి. ఆర్థికంగా కూడా సంఘాన్ని మనం ఏం చేయాలి? ఆదరించే వారముగా ఉండాలి. ఈ మాట వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే సేవకులుగా వాళ్ళు మాకివ్వాలి కానీ మేమేమి ఏది ఇచ్చేది అనుకోకండి. బైబిల్లో ఒక మాట ఉందమ్మా, మీ గుప్పిలి విప్పండి అంతే. ఆకాశపు వాకిళ్ళు ఎవరు విప్పుతారు? దేవుడే. అది కేవలం విశ్వాసులు ఒక్కరికే కాదు, సంఘస్థులకు ఒక్కరికే కాదు, దేవుని పక్షాన సేవకుడైనా లేకపోతే బోధకుడైనా లేకపోతే విశ్వాసైనా ఎవరు గుప్పిలి విప్పినా కూడా ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన ఆశీర్వాదములు ఆయన ఇస్తాడు అనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంఘాన్ని మనము ఓదార్చాలి, సంఘాన్ని మనం ఆదరించాలి, సంఘానికి కూడా మనము పరిచర్య కూడా మనము చేయాలి. ఈ రీతిగా చేస్తూ ఉన్నప్పుడు సంఘం ఏమవుతుందంటే అభివృద్ధిలోనికి వస్తుంది. సంఘాన్ని అభివృద్ధి చేసే దానిలో ఇది కూడా ఒక సూత్రం అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మా భార్య పాస్టమ్మ అనుషమ్మ మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య కూడా అదే చెప్పా, నీతో రావాలంటే ఖర్చు ఎక్కువైపోతుంది అన్న. నేను అదేంటి అలా అంటారని, నేనేమైనా షాపింగ్ చేస్తున్నానంటే అది కాదు. మా సంఘాలు ఉండేటువంటి ప్రభు కృపను బట్టి ఇప్పుడు 4 సంఘాలు ఉన్నాయి నాకు. ఈ 4 సంఘాలలో ఎవరు హాస్పిటల్లో ఉన్నా పోవాలంటే లగేజ్తో పోవాలా, ఎవరన్నా కని ఉన్నారంటే బట్టలతో పోవాలి. ఏ ఫంక్షన్కి పోయినా వాళ్ళు బర్త్డే కూడికి పెట్టుకున్నారు అనుకోండి, ఈయన ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలి. ఏంటి ఇలా అంటే అప్పుడు చెప్పేది అనుష ఎప్పుడు కూడా అన్నమాట చెప్తుంది, మనం ఇస్తే దేవుడు 100 అంతలుగా మనకు ఇస్తాడు. మనం చెప్పడమే కాదు, దాన్ని మనం అవలంబించాలి అంటారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనము మన సంఘాన్ని అన్ని విషయాల్లో ఆదరించే వారముగా పరిచర్య చేసే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నాను, సేవకుడు అంటే సంఘానికి కాపరి. నా సంఘానికి ఎవరు కాపరి? నేను కాపరి. తర్వాత నాకు దేవుడు కాపరి, అది కాదు నేను చెప్పేది. సంఘానికి సేవకుడు కాపరి. ఇప్పుడు కాపరి మందనేం చేయాలమ్మా? మేపాలి. మందనేం చేయాలి? మేపాలి. ఇంకొక మాట చెప్తున్నాను, నీ ఇంట్లో బర్రె ఉందనుకోండి, ఆ బర్రెకి నువ్వు గడ్డేస్తే అది పాలు ఇస్తుంది. నేను గడ్డేను, నాకు పాలు మాత్రమే కావాలని ఇస్తుందా? ఏమ్మా? ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు 10 రూపాయలు గడ్డేస్తే అది 1000 రూపాయల పాలు నీకు ఇస్తుంది. ఇది మన కళ్ళ ముందు కనబడేటువంటి విషయాలు. దేవుడు అనేక పర్యాలు అంటాడు, ఈ సృష్టిని చూచి నేర్చుకోవాల్సిన సంగతులు మనకు చాలా ఉన్నాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనము సంఘానికి పరస్పరము ఇచ్చిపుచ్చుకునే మనస్తత్వం ఉండాలి. నాలుగవదిగా ఏమాట వస్తుందో తెలుసా? వి అనే అక్షరం వస్తుంది. వి అంటే ఓచర్. ఓచర్ అంటే సాక్ష్యము చెప్పేవాడు అని అర్థం. సేవకులముగా అనేకుల గురించి మనము సాక్ష్యము చెప్పేవారముగా ఉండాలి. అలాగే మనము కూడా సాక్ష్యము వినేవారముగా
చెప్పించుకునే వారముగా ఉండాలి అనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని సేవకుడుగా నేను ఎవరి దగ్గర సాక్ష్యం చెప్పించుకోవాలి? నా సంఘస్థుల ద్వారా, విశ్వాసుల ద్వారా నేను సాక్ష్యము చెప్పించుకునేవాడుగా ఉండాలి. ఇందాక అన్న చెప్తూ ఒక మాట అన్నాడు, సంఘము పాస్టర్ గురించి ఏం చెప్పాలి? మా పాస్టర్ చాలా మంచివాడు, మా పాస్టర్ చక్కగా బోధిస్తాడు, మా పాస్టర్ మా కొరకు ప్రార్థన చేస్తాడు. ఇలాంటి విషయాలు, ఇలాంటి సాక్ష్యము మనము పొందేవారముగా ఉండాలి. ఎందుకంటే ఎపఫ్రా ఎవరి ద్వారా సాక్ష్యం పొందాడో తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా సాక్ష్యం పొందాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. తీయగలిగితే చదవండి ఎవరన్నా. ఇతడు మీ కొరకును లవోదిక వారి కొరకును హియరపొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నానని ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఎవరి గురించి ఇస్తున్నారు అంటే ఎపఫ్రా గురించి ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారు అంటే అపోస్తలుడైన పౌలు ఇస్తున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మరి ఎపఫ్రా గురించి అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇచ్చాడు, నీ గురించి నీ స్థానిక సంఘము సాక్ష్యం ఇవ్వగలగాలి. అదే సేవకుడు చేసినటువంటి పని. నా సంఘము నా గురించి ఏమి ఇవ్వాలమ్మా? సాక్ష్యము ఇవ్వాలి. అలాగే గాయును గురించి సంఘాల ద్వారా, సంఘస్థుల ద్వారా సాక్ష్యం పొందినట్లుగా యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా. చాలండి. ఎవరి గురించి? గాయును గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారట? స్థానిక సంఘములో ఉన్న సహోదరులు వచ్చి ఏం చెప్తున్నారు నీ గురించి? సాక్ష్యం. కాబట్టి బాగా అర్థం చేసుకుందాం మనం. ఓచర్ అంటే సాక్ష్యము చెప్పేవాడిని ఓచర్ అంటారు. కాబట్టి మనము సాక్ష్యం చెప్పేవారముగా ఉండాలి సంఘాన్ని గురించి. అలాగే సంఘము ద్వారా మనము కూడా సాక్ష్యము చెప్పించుకునే వారముగా ఉండాలి. అందుకే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, తిమోతి సహోదరుల వలన మంచి పేరు కలిగినవాడు. ఏం కలిగిన వాడమ్మాయినా? మరి అటువంటి సాక్ష్యం నీకుందా? ఆలోచన చేయి. అటువంటి సాక్ష్యం నీకుందా? అటువంటి మంచి పేరు నీకుందా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవలసిన వారముగా ఉంటున్నాం. అలాగని ఏదో ఒక చిన్న నింద వచ్చినంత మాత్రాన వాళ్ళు సేవకులని కాదు. గుర్తుంచుకోండి బాగా. ఎందుకంటే సేవ విస్తారంగా ఎక్కడ జరుగుతుందో సైతానుడు అక్కడ రెచ్చిపోయి సేవకుల మీద కావచ్చు, సంఘాల మీద కావచ్చు, కడకు దేవుని మీద కూడా నిందలు వేస్తారు, అవమానం చేస్తారు. వాటన్నిటిని మనం ఓర్చుకొని ధైర్యంగా మనం ముందుకు సాగిపోవాలి. అప్పుడే నిజమైనటువంటి సేవకుడుగా నీకు మంచి పేరు వస్తుందన్నమాట గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ తిమోతి నమ్మకమైన వాడని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో సాక్ష్యం పొందాడు. అలాగే దేవుని పని చేసేవాడని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 16వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలం. అలాగే నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాడని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో మనం చూడగలం. అంటే తిమోతి ఇతరుల ద్వారా ఏమి సంపాదించుకున్నాడు? సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి సేవకుడుగా ఇతరుల గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి, నీ సంఘాన్ని గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి. నీవు కూడా మంచి సాక్ష్యము, మంచి పేరు ఇతరుల ద్వారా చెప్పించుకునేవాడవగా ఉండాలి. ఇప్పుడు ఐదవదిగా ఏ లెటర్ వస్తుందో తెలుసా? ఏ వాలంటీర్ సర్వెంట్ ఏ అనే లెటర్ వస్తుంది. ఏ అంటే అగ్రికల్చరిస్ట్ అంటే సేద్యగాడు అని అర్థం, లేకపోతే వ్యవసాయదారుడు, లేకపోతే వ్యవసాయం చేసేవాడు అనే మాట. సేద్యగాడు ఎప్పుడు కూడా కష్టజీవే, గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చరిస్ట్ సేద్యగాడు ఎప్పుడు కూడా కష్టజీవి. సేవకుడు ఎప్పుడు కూడా కష్టజీవిగానే ఉండాలి, కానీ
సోమరిలాగా ఎప్పుడు ఉండకూడదు. దేవుడే అన్నాడు, సోమరులారా మీరు ఎక్కడికి వెళ్ళాలి? మంచాల మీదకి వెళ్ళాలని అని చెప్పలేదుగా. చేమల దగ్గరకు మీరు వెళ్ళండి, వాటి యొక్క కష్టాన్ని మీరు చూడండి, వాటిది మీరు నేర్చుకోమని చెప్పినట్లుగా మనము చూడగలం. కాబట్టి సేద్యగాడు ఏ రీతిగా కష్టపడతాడో ఆ రీతిగా దేవుని సేవకుడు ఎప్పుడు కూడా కష్టపడేవాడుగా ఉండాలి. ఈ కష్టం విషయంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కష్టం విషయంలో భవిష్యత్తు కనబడుతుంది. ఏం కనబడుతుందమ్మా? ఇప్పుడు నేను కష్టపడుతున్నాను నా బిడ్డల కొరకు. దేని కొరకు కష్టపడుతున్నాను? నా బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు నేను కష్టపడుతున్నాను. నా సంఘాని కొరకు నేను కష్టపడుతున్నాను. సంఘములో ఆత్మలు చేర్చబడి ఆ ఆత్మలు నాతో కూడా పరలోక రాజ్యములో భవిష్యత్తులో ఉండాలని, ఎత్తబడే సంఘములో ఉండాలని నేను కష్టపడుతూ ఉన్నాను. కాబట్టి వ్యవసాయదారుడు లేకపోతే సేద్యగాడు వాడు పొలాన్ని దున్నాలి, పొలానికి నీరు పెట్టాలి, పొలానికి నారు వేయాలి, పొలానికి కలుపు తీయాలి, ఆ తర్వాత పొలానికి ఎరువు వేయాలి, ఆ తర్వాత కోత కొయ్యాలి. అంటే కోత కోసే ముందు ఎన్ని పనులు ఉన్నాయో చూడండి. అవన్నీ కూడా ఇర్మియాకి దేవుడు దర్శనము ద్వారా చూపించినట్లుగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చూడగలం. కాబట్టి మనందరికీ కూడా దేవుడు చెప్పిన ఆ దర్శనమే అదేంటి అంటే, మనం పొలాన్ని ఏం చేయాలమ్మా? దున్నాలి, పొలానికి నీరు పెట్టాలి, పొలానికి నారు వేయాలి, పొలానికి కలుపు తీయాలి, పొలానికి ఎరువు వేయాలి, ఆ తర్వాత కోత కొయ్యాలి. కోత కొయ్యాలంటే ఈ మధ్య ఎన్ని కార్యాలు ఉన్నాయో చూడండి. వీటన్నిటిలో ఏం కనబడుతుందంటే మనకు కష్టజీవి, కష్టం కనబడుతుందండి. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, మనమందరము కూడా సేవకులముగా కష్టజీవులముగా పరిచర్య చేయాలి. వాక్యం చెప్పాలన్నా, ప్రార్థన చేయాలి అన్నా, సంఘాలు కట్టాలన్నా, సంఘాలు పరిచర్య చేయాలన్నా, లేకపోతే గృహాలు దర్శించాలి అన్నా, వీటన్నిటిలో మనము కష్టపడే వారముగా ఉండాలి. ఆరవదిగా ఎన్ అనే లెటర్ వస్తుందండి. ఎన్ అంటే నైట్ వాచర్. నైట్ వాచర్ అంటే రాత్రి కావలివాడు అని అర్థం. రాత్రి కావలివాడు. మనమందరము కూడా మన సంఘాన్ని ఏం చేయాలి? కావలి కాయాలండి. రాత్రికాల సమయంలో దేనిలో కావలి కాయాలి అంటే ప్రార్థనలో కావలి కాయాలి. మన సంఘాన్ని మనం ఎలా కాయాలి అంటే ప్రార్థనలో. అదే ఇందాక చెప్పాను కదా, నైట్ వాచర్ అంటే రాత్రి కావలివాడు. రాత్రి కాలంలో మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన 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 ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితము చాలా ప్రాముఖ్యమైనది. మనందరికీ తెలుసు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉన్నారు. వారందరూ విశ్వాసంలో వీరులుగా ఏ రీతిగా చేయబడ్డారంటే ప్రార్థన ప్రార్థన. కాబట్టి మనమందరం కూడా ప్రార్థన జీవితం కలిగి జీవించాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-21 వచనాలు చూస్తే, తిమోతి సహోదరుల గురించి చింతించేవాడు, ఆయన ప్రార్థించేవాడని వ్రాయబడి ఉంది. కాబట్టి మనము కావలి కాసే వారముగా ఉండాలి సంఘాన్ని. ఇప్పుడు సంఘములో ఏదైనా దొంగతనం జరిగింది అంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి? కాపరే బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ ఉంది, ఒక అపార్ట్మెంట్స్ ఉన్నాయి, నైట్ వాచ్మెన్ పెట్టారు. నైట్ వాచ్మెన్ పెడితే ఆ రాత్రి ఏదన్నా జరిగితే, దొంగతనం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? నైట్ వాచ్మెనే. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, నైట్ వాచర్, రాత్రి కావలి కాసేవాడుగా నీవు ఉండాలి సేవకుడుగా. కాబట్టి ఈ సంఘములో బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది. ఒక ఆయన గోధుమ పంట వేశాడు. ఒకసారి వచ్చేసరికి గోధుమ పంటలో ఏం కనపడ్డాయి? వాళ్ళకి గురుగులు కనపడ్డాయి. వాళ్ళు అడిగారు, ఏంటయ్యా పరిస్థితి అంటే, కాపలా కాసేవాడు ఏం చేస్తున్నాడు? నిద్రపోయినాడు కాబట్టి సైతానుడు చేయి జల్లిపోయాడు, అక్కడ గురుగులు జల్లాడు. కాబట్టి నీ సంఘాన్ని ప్రార్థన ద్వారా నీవు కాపలా కాయాలి, కాపలా కాయాలి. ప్రార్థన ద్వారా సంఘాన్ని, నీ కుటుంబాన్ని నీవు కాపలా కాసుకోవాలి, కాపలా కాయాలి. అబ్రహాము ఎవరి కొరకు కాపలా కాశాడో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు కాపురం.
ఎవరైనా? లోతు. ఎంతగా ప్రార్థన చేశాడో మనందరికీ తెలుసు. దేవుణ్ణే కాళ్ళు పట్టుకొని గోజారుతున్నాడు. ఎంతమంది ఉంటే రక్షిస్తావా, ఎంతమంది ఉంటే రక్షిస్తావా, ఎంతమంది ఉంటే రక్షిస్తావా, ఎంతగా దిగజారుతూ ఉన్నాడు ప్రార్థనలు. ఎవరి కొరకంటే లోతు కొరకు. పట్టుదల లోతు కొరకు కావలి కాస్తూ ఉన్నాడు అబ్రహాము. కాబట్టి ఆ రీతిగా మనము మన సంఘ విశ్వాసుల కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘము కొరకు కాపలా కాసే విషయంలో రాత్రికాల సమయంలో ప్రార్థనలో గడపాలి. నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఎవరి కోసమమ్మా? యెరూషలేము కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేశాడు. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. మరి నీవు చేయగలుగుతున్నావా? ఆలోచన చేసుకోవాలి. అలాగే ఎపఫ్రా ప్రార్థనలో పోరాడేవాడనే మాట కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. ప్రార్థనలు ఏం చేసేవాడంటే ఆయన పోరాడేవాడు. వాళ్ళ కుటుంబం కోసం కాదు, గుర్తుపెట్టుకోండి, సంఘము కోసం. యాకోబు అయితే ఆనాడు ప్రార్థనలో పోరాడాడు తన కుటుంబం కోసం. దేవుడు దీవించాడు. ఎపఫ్రా సంఘము కొరకు ఆయన ప్రార్థనలో పోరాటం చేశాడు. దేవుడు సంఘాన్ని దీవించాడు. కాబట్టి నీవు నీ కుటుంబం కొరకు, నీ సంఘము కొరకు ప్రార్థనలో కావలి కాయవలసిన వాడుగా ఉంటున్నావు. చివరిగా టీ అనే అక్షరం వస్తుంది. టీ అంటే నా ఉద్దేశంలో టెర్మినేటర్ అనగానే యవనస్తులకు కొన్ని జ్ఞాపకాలు వస్తాయి. వెనక అదిగో నవ్వుతా ఉన్నాడు, పేరు చెప్పను, కానీ టెర్మినేటర్ అనగానే కొన్ని గుర్తొస్తాయి. అది కాదు, కానీ టెర్మినేటర్ అంటే అర్థం ఏంటి అంటే ముగింపు చేయువాడు అని అర్థం. టెర్మినేటర్ అంటే అర్థం ఏంటమ్మా? ముగింపు చేయువాడు. దేవుడు మనకు అప్పగించిన పనిని మనం ఏం చేయాలి? ముగించాలి. పౌలు కూడా ముగించాడు. ఆయన అంటాడు, నా కొరకు అక్కడ ఏముంది? నీతి కిరీటం. ఎందుకని? నా పరుగును నేను కడముట్టించా. అంటే ఏ పని అయితే నీవు అప్పగించావో ఆ పని నేను తుదమిట్టించానయ్యా. నా విశ్వాసాన్ని కూడా నేను కాపాడుకున్నానయ్యా. కాబట్టి అక్కడ ఏముంది? నాకు నీతి కిరీటం. ఆయనకు ఒక్కడికే కాదు, అది ఆ రాయబడిన మాట అవచరంలో అలాగును జీవించే ప్రతి ఒక్కరికి. కాబట్టి దేవుడు నాకు ఏ పని అప్పగించాడో ఆ పని నేను ఏం చేయాలంటే ముగించాలి. యేసయ్య కూడా మనకు మాదిరి చూపించాడమ్మా. యేసయ్య ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు? ఆయన మనుషులందరి కొరకై సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మనుషులకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాడు ఆయన. గెత్సెమనే వలన మనందరం కూడా తెలుసు ఆ విషయాలు కూడా. దేవా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినా నా చిత్తం కాదు కానీ నీ చిత్త ప్రకారం జరిగించు అన్నాడు. ఏ పని మీద ఈ లోకానికి వచ్చాడో ఆ పని సిలువలో ముగించాడు. కాబట్టి ఏమంటాడు ఆయన? సమాప్తమైనది అన్నాడు. ఏమి? ఏ పని నిమిత్తమై ఆయన వచ్చాడో ఆ పనిని ఏం చేశాడు? ఆయన సమాప్తం చేశాడు. చివరిగా ఈ మాట నీవు కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు ముగించేవాడవుగా ఉండాలే కానీ మధ్యలో ఆపేసేవాడవుగా ఉండకూడదు. సేవకుడుగా నీ సేవలో అనేకమైన కష్టాలు నీకు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు నీకు వస్తాయి, అనేకమైన అవమానాలు కూడా నీకు వస్తాయి, అనేకమైనటువంటి సమస్యలు బైబిల్ గ్రంథంలోనే కాదు కానీ నేటి మన దైనందిన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అనేక ప్రాంతాలలో సేవకులు సువార్త ప్రకటిస్తూ ఉంటే బట్టలు ఉడిదీసి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చెప్తున్నాను నేను. అనేకమైన రాష్ట్రాలలో క్రైస్తవులను ఏ రీతిగా హింసలు పెడుతున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. అనేక మందిరాలు ఏ రీతిగా కూలగొడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు అంటాడు, శ్రమనుందుట నాకు మేలాయను. సేవకులుగా మనకు అనేకమైన శ్రమలు ఉన్నాయి, అనేకమైన కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి. అయినా వాటన్నిటిలో కూడా మనం ఓర్చుకొని సంఘాల కొరకు మనము ప్రయాసపడే వారముగా ఉండాలి. కాబట్టి సేవకులుగా దేవుడు మనకు ఏ పని అప్పగించాడో ఆ పనిని మనం ఏం చేయాలంటే ముగించే వారముగా ఉండాలి కానీ మధ్యలో ఆపేసే వారముగా ఉండకూడదు, మధ్యలో వెనకకు తిరిగి చూసే వారముగా ఉండనే
ఉండకూడదు. కాబట్టి ఈ సమయంలో 7 విషయాలు చెప్పాను. ఒక్క మాట గుర్తు చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా సెలెక్ట్ బై ద గాడ్. దేవుని చేత మాత్రమే సేవకుడు ఏర్పాటు చేయబడాలి, దేవుని చేత మాత్రమే పంపబడాలి. రెండవదిగా అంబాసిడర్, రాయబారిగా మనము సేవను జరిగించాలి, హెచ్చరించాలి, స్థిరపరచాలి, ఆదరించాలి, ఓదార్చాలి, సంఘానికి మనము నేర్పించే వారముగా ఉండాలి. మూడవదిగా రెసిప్రొకేట్, పరస్పరము ఇచ్చిపుచ్చుకునేటువంటి మనస్తత్వము కలిగి సంఘం ద్వారా మనం తీసుకోవాలి, సంఘానికి కూడా మనం ఇచ్చేవారముగా ఉండాలి. అది ప్రార్థనలో కావచ్చు, వాక్యములో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. నాలుగవదిగా ఓచర్, సాక్ష్యము చెప్పువాడు. మనము సంఘాన్ని గురించి సాక్ష్యం చెప్పాలి, సంఘము ద్వారా మనము సాక్ష్యము పొందాలి. ఐదవదిగా అగ్రికల్చరిస్ట్, సేద్యగాడు. మనము సేద్యగాడి వలె కష్టపడాలి, సంఘాన్ని దున్నాలి, సంఘానికి నీరు కట్టాలి, సంఘానికి నారు వేయాలి, సంఘంలో కలుపు తీయాలి, సంఘానికి వాక్యమని ఎరువేయాలి, ఆ తర్వాత మనము కోత కోసుకోవాలి. ఆరవదిగా నైట్ వాచర్, రాత్రి కాపలాదారుడుగా మనము బాధ్యతలు తీసుకోవాలి. మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన సంఘాన్ని కూడా మనము కాపాడుకోవాలి. మరలా చెప్తున్నాను, కుటుంబాన్ని విడిచి సంఘాన్ని కాసుకోమని బైబిల్లో ఎక్కడా లేదు. ఆ కుటుంబాన్ని మాత్రమే కాపాడుకుంటూ సంఘాన్ని విడిచిపెట్టమని బైబిల్లో ఎక్కడా లేదు. సేవకులుగా మన కుటుంబాన్ని మనము కాపాడుకోవాలి, మన బిడలను మనము కాపాడుకోవాలి, సంఘాన్ని మనము కాపాడుకోవాలి. చివరిగా టెర్మినేటర్, అంటే దేవుడు మనకు అప్పగించిన పనిని మనము ముగించే వారముగా ఉండాలి, కానీ మధ్యలోనే మనం ఆపేసే వారముగా ఉండకూడదు. దాన్ని ముగించినప్పుడు రేపు పరలోక రాజ్యములో దేవుడు మనకు పౌలు వలె నీతి కిరీటాన్ని ఇస్తాడు. అలాగే మన సేవా జీవితంలో మనము చేసిన విధానాన్ని బట్టి ఇంకా కిరీటాలు ఇస్తాడు, ఇంకా సింహాసనం మీద కూర్చోబెడతాడు, ఇంకా గొప్ప బహుమానాలు కూడా ఆయన మనకు ఇస్తాడు. ఆ రీతిగా సేవకులుగా మనమందరము కూడా ముందుకు సాగాలని ప్రేమతో నేను మీకు మనవి చేసి ముగిస్తున్నాను. దేవుడి తన మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.